దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరాటానికి కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాని ఇప్పుడే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించకపోవడం, దాని మీద ఒక ఎంక్వైరీ వేయకపోవడం, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రుజువులతో సహా ప్రజల ముందు అన్ని సాక్ష్యాలతో సహా వారు విషయాలన్నీ కూడా జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు మా మీద చేసి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు తప్ప లక్షలాది మంది యువత వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎక్కడ కూడా గౌరవించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడలేదు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా అడుగుతూ ఉన్నారు, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో యువత అంతా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ, పరీక్షలు నిర్వహించేటువంటి దానికి ఒక వ్యవస్థ, వీటి రెండు వ్యవస్థలని కంట్రోల్ చేసేటువంటిది ఒకే అధికారి కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు. అదే రకంగా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదించినటువంటి వారు, ఎవరైతే పేపర్ తయారు చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అందులో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యక్తికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దానికి రాష్ట్రంలో టాపర్గా రావడం. సో అనేక అనుమానాలు అన్నీ వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేయలేదు, స్పందన ఉండదు. ప్రజలు లక్షలాది మంది విద్యార్థులు అలాగే యువత ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తు కోసం రాసినటువంటి పరీక్షలో ఈ రకంగా అవకతవకలు జరిగితే మా భవిష్యత్తు ఏమైపోతుంది అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యువతకి సమాధానం చెప్పేటువంటి నాదుడు ఈ ప్రభుత్వంలో లేడు. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలన్నటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తులే రాజీనామా చేసినప్పుడు ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేయడం అనేటువంటిది ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఆ డిమాండ్తోనే రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి యోజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చింది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి చేసినటువంటి తప్పిదాలు దాని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసినటువంటి తప్పిదానికి ఆయన తాలూకా రాజీనామాని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ పోరాటం మరింత ఉధృతమయ్యేటువంటి స్థాయికి తప్పకుండా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో వస్తుందనేటువంటిది బలంగా నమ్ముతూ ఉన్నాం. సో దయచేసి ఇప్పటికన్నా ప్రజలు, మరి ముఖ్యంగా పరీక్షలు రాసినటువంటి లక్షలాది మంది, 3 లక్షల మంది యువత ఎవరైతే వారి భవిష్యత్తు కోసం రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో జరిగినటువంటి అవకతవకల మీద వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారా లోకేష్ని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇక్కడ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు పెద్ద ఫ్రాడ్ జరిగితే ఎందుకు రాజీనామా చేయటం లేదు అనేది ఇక్కడ అందరికీ కలిగేటటువంటి మొదటి అనుమానం. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి అనేకమైన అవకతవకలు జరిగాయి. ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి నెంబర్ 1 వచ్చింది. మళ్ళా అతనికి ఉద్యోగం ఇవ్వకోకుండా తిమ్మిని బొమ్మిని చేశారు, అతను కోర్టుకు వెళ్ళాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో ఉండేవారికి ఉద్యోగాలు అడ్డగోలుగా ఇచ్చారు. అంతకుముందు జనరల్గా స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగేదంటే, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ కూడా ముందుగా వారికి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి దీన్ని యాడ్ చేసేవాళ్ళు. ఈసారి స్పెషల్గా ఒక జీవో తీసుకొచ్చారు. ఏమని, స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు, సర్టిఫికెట్స్ ద్వారా మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, లోకేష్ కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం కోసం తీసుకొచ్చినట్టుగా తర్వాత అర్థమైంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవోను మళ్ళీ మార్చి మామూలుగా తీసుకొచ్చారు. ఇలా టోటల్గా అన్ని ఫ్రాడ్ చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చారు. డేటా లీకేజ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది. టోటల్గా ఇన్ని అవకతవకలు జరిగి ఇంతమంది, వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు నష్టపోయారు. డిఎస్సి అంటే ఉపాధ్యాయుల కోసం సంవత్సరాలు తరబడి కష్టపడి చదువుతారు, ఎంతో ఆశగా ముందుకు వెళ్తారు. వాళ్ళందరినీ మెరిట్లో కాకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుని ఇంత దారుణానికి పాల్పడినటువంటి లోకేష్ గారు మాత్రం రాజీనామా చేయరు. నేను మనవి చేస్తున్నా, తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ను చూసైనా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఆపదని
ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ ఆయన ముఖ్యమంత్రి కొడుకు అయితే అవ్వచ్చు, అయితే రాజీనామాకి ఏమైనా అతీతుడా, ధర్మేంద్ర ప్రధాన్ కన్నా గొప్పవాడా? సో తక్షణమే లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా చేసేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.